హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అయితే అప్రూవల్ అయితే అవ్వడం జరిగింది. అయితే మీ యొక్క రేషన్ కార్డు అప్రూవల్ అయిందా కాలేదా, దాని యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అప్లికేషన్ నెంబర్ లేకుండా కూడా ఆధార్ నెంబర్తో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఎఫ్ఎస్సి స్టేటస్ చెక్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, లేదా యూఐడి నెంబర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యూఐడి నెంబర్ దగ్గర మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరిదైనా కూడా ఒకరి ఆధార్ నెంబర్ ఇస్తే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ అప్రూవల్, మాదైతే నా యొక్క రేషన్ కార్డ్ అయితే అప్రూవల్ అని రావడం జరిగింది. ఒకవేళ మీది అప్రూవల్ పెండింగ్ అయితే మీరు ఎంపీడీఓ ఆఫీస్లో, రెవెన్యూ ఆఫీస్లో అయితే వెళ్ళి మీరు అప్రూవల్ అయితే చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మన ఆధార్ నెంబర్తో మన యొక్క రేషన్ కార్డు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.